మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ హోలీ. అంటే కాస్ట్యూమ్ చూసి అనుకుంటున్నారేమో ఏం లేదు, హోలీ కదా, బయటికి వెళ్ళి బాగా హోలీ ఆడి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. దుగ్గాడు కూడా రెడీ అయ్యిండు. సో వైట్ వేసుకున్నాం. మనం హోలీ ఎంత ఆడిందో తెలియడానికి వైటే కదా, సో అందుకే వైట్ వేసుకున్నాం అనమాట. అండ్ ఈ రోజు కరీంనగర్ లో ఒక చిన్న ఈవెంట్ ఉంది, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. మా ఇంటికి కొంతమంది గెస్ట్లు వచ్చారు, ఆ వీడియో కూడా వాళ్ళే తీస్తున్నారు. ప్రతిసారి గెస్ట్లు అంటే మేము ఏదో రెస్టారెంట్ కి వచ్చినట్టుంది. ప్రతిసారి గెస్ట్లు అంటే మేము ఏదో రెస్టారెంట్ కి వచ్చినట్టుంది. వచ్చారు. ఇది బాగుంది. మా బావోళ్ళు వచ్చారు, మా అక్క వాళ్ళు వచ్చారు. అక్క నువ్వు ఎక్కడే? అక్కేంట్రా అక్క చెక్క తొక్క నక్క ముసలి నక్క. సో గైస్, ఈవెంట్ కి వెళ్తున్నాం కదా, ఫస్ట్ టైం అసలు ఈవెంట్ కి వెళ్ళడము. చిన్నగా అట్లా ఏంది చిల్ అయిదాం అని అనుకుంటున్నాము. ఫుల్ చిల్ అవుతాం. ఇప్పటికే చలి పెడుతుంది మాకు. యాక్చువల్ చలి పెడుతుంది, స్వెటర్ వేసుకొని పోయి అక్కడ తడవాలి. సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోదామా? మనం వెళ్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ కరీంనగర్ వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో వెళ్దామా? లెట్స్ గో. నువ్వు రావట్లేదు కదా బా, మన ఇద్దరం వెళ్ళలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు రావట్లేదు, సో మీ ఇద్దరం వెళ్దాం అనుకుంటున్నాం. వాళ్ళ రెడీ అవ్వట్లేదు, గంట అవుతుంది యాక్చువల్ గా. నువ్వు వచ్చినవేంది అక్క? బా మనమే పోయేది, వీళ్ళు ఎందుకు బాగా బాయ్ మనీ ఉండాలి. హాయ్ చెప్పు. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు డుగ్గు? ఏ పాప ఏడుతుంది. ఈ బండి నెంబర్ ఏంటో కాదు, నా డేట్ ఆఫ్ బర్త్ అనమాట, నా పేరు అనమాట. ఇది పబ్లిసిటీ అంటే. స్కూల్ కి వెళ్తున్నావుగా, ఇక్కడ చూడండి, ఇక్కడ మా ఛానల్ బ్లాగ్ నడుస్తుంది. అక్కడ చూడండి, అక్కడ ఇది చూసిన వాళ్ళు ఇది ఎందుకు చూడడం అనుకోకండి, ఇది చూసిన వాళ్ళు అది ఎందుకు చూడడం అనుకోకండి. రెండు కవర్ చేయండి. ఇగో నేను ఇంటి తీస్తాను అన్నది. యో హాయ్ డుగ్గు. నేను చిన్నప్పుడు ఎంత బాగా చదువుకునేదాన్ని తెలుసా స్కూల్లో. ఒక్క రోజు కూడా డుమ్మ కొట్టకపోయేదాన్ని. నమ్మండి వెళ్ళాలి, నమ్మండి. అరే వీడియోలు ఇస్తున్నారు, 1 2 3 ఛానల్స్ ఇప్పుడు. 3 కాదు, 2 కాదు. అంటే అక్క చేతులు ఏం లేదా? లేదు ఇంకా. అంటే చిన్నపిల్లలకి ఏం చెప్పిన నమ్మేస్తాను. అంటే బాగా చదివేదాన్ని, అసలు ఫస్ట్ ర్యాంక్. ఎల్కేజీ యూకేజీలోనా? ఎల్కేజీ యూకేజీలోనా? వేసేసాడు, బాగా వేసేసాడు. అవునన్నా, అందుకే ఇప్పుడు అది ఆ క్లాస్ 10th వచ్చినాక మళ్ళీ 10th వేరే సంఘటన చెప్తా. చిన్నప్పుడు బాగా చదివాను అంతే కదా. ఇంగ్లీష్ మూవీస్ లో చేస్తుంది. ఇవి చూడు ఒకసారి ఇటు చూడు. ఏ వావ్, బాగున్నాయి, నిజంగా బాగున్నాయి. అక్క జానకి రాదట్నా? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? చూసిరా ఏ వాట్ చేంజ్. ఒకసారి పెట్టు. ఎవరండి మీరు? ఎందుకు పిలుస్తారు మీరు? మాకు పని మొత్తం ఎక్స్పెక్ట్స్ వద్దా? మీరు చూడొచ్చు కదా, చెప్పండి మీ ఇష్టం. మీరు ఇంత పెద్దోళ్ళు చూడొచ్చు. చూడరా నవ్వుతూనే ఉంది. ఈ పేజ్ ఎక్స్ప్రెషన్ ఫైల్ మార్చట్లేదు. సో ఒకవేళ ఉంటుంది కదా అక్కడే ఒక షాప్ ఉంటుంది, 30 రూపాయలు కలర్ ఇట్లా పూసుకొని. సో ఛార్జింగ్ అయిపోయింది కెమెరాలో, సో అందుకే మేము వీడియో వస్తే కవర్ చేయలేకపోయినా. అసలు మస్తు ఎంజాయ్ చేసినాం అని చెప్పి బయట అట్లా చేసేసి చూసారు కదా. నెక్స్ట్ టైం అట్లా చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూడు, వీళ్ళ
వీళ్ళందరూ ఏం చేసిరంటే స్పెట్స్ కొందామని చెప్పేసి అది కొందామని ఇది కొందామని చెప్పేసి అసలు ఈవెంట్ అసలే మర్చిపోయారు. ఈవెంట్ మర్చిపోయి స్పెట్స్ కొనుక్కొని ఫోటో షూట్లు అవి చేస్తున్నాం. ఈవెంట్స్ కోసమే కాబట్టి ఈవెంట్ అయితే ఉండాలి కదా. పోయేవారికి ఈవెంట్ ఇంటికి వెళ్ళిపోండి అంటే అయిపోయి ఉంటుంది నాకు తెలిసి ఈవెంట్. 8:30కి స్టార్ట్ 1 వరకు అన్నాడు కానీ ఆల్మోస్ట్ 1 వరకు ఉన్నారు. సో గాయ్స్ ఇదే అన్నమాట. డుగ్గు ఎటు పోతున్నారా? డాన్స్ కాడికా? గాయస్ మేమైతే ఇక్కడికి వచ్చాము హోలీ ఈవెంట్ కి. నాని బ్రో తీస్తున్నాడు ఇక్కడ బ్లాగ్. టేకెన్ పాచెస్ అనమాట. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు అనమాట. సో గాయస్ మేము హోలీ ఈవెంట్కి అయితే వచ్చేసాము. ఇది మన కరీంనగర్లోనే. ఇక్కడ మాకైతే ఎవరో తెలీదు, బట్ మమ్మల్ని ఒక పర్సన్ రమ్మన్నాడు అనమాట. అంటే ఈవెంట్ కండక్ట్ చేసే ఒక మెంబర్, మా హస్బెండ్కి ఫ్రెండ్ అనమాట తను. సో అక్కడికి వచ్చాము, పాసెస్ తీసుకున్నాం, లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత మా డుగ్గు ఏంటంటే అంతమందిని చూసేసరికి కొంచెం భయపడేస్తుంది. నేను రాను అని. వాటర్ అంటే చాలా ఇష్టం డుగ్గుకి. సో రాను అని ఏడుస్తుంది ఆ వాటర్ దగ్గరికి కూడా, ఎందుకంటే భయపడింది. సో అక్కడ మేము వెళ్ళగానే అక్కడ కలర్స్ దొరుకుతాయి అనుకుని కలర్స్ కోసం అని అక్కడికి వెళ్ళాము. బట్ అక్కడ కలర్స్ దొరకవు. అక్కడ ఫుడ్ అండ్ వాటర్. అంటే ఇది సమ్మర్ కదా, అక్కడ డ్యాన్స్ వేసి అలసిపోయిన వాళ్ళకి అక్కడ అది అవైలబుల్ వాటర్స్ కానీ మాక్టైల్స్ కానీ అవైలబుల్, శాండ్విచెస్ కానీ అవన్నీ ఉన్నాయి. బట్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఫుడ్ స్టాల్ అనమాట. సో మేము పోయి అక్కడ కలర్స్ అడిగినాం మాకు తెలియక. సో మాకు తెలిసిన అతను కలర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ప్రొవైడ్ చేసిన కలర్స్ ఇందాక చూసారు కదా ఏమైందని. కలర్ పడ్డది డుగ్గానికి చేతికి ఇచ్చి, అరే మన డుగ్గు మన హోలీ దారా నాకు కలర్ ఏరని దానికి తీసి నోట్లో కొట్టింది మొత్తం. దాని తర్వాత కొంచెం సెట్ చేసుకున్నాక మళ్ళీ నాన్న కరెక్ట్నర్లో కొట్టిండు. కన్ను పైన కొట్టింది డుగ్గు చూడు. కానీ డుగ్గాడు ఫస్ట్ లో కొంచెం ఇట్లా ఎంజాయ్ చేసింది కదా, వాళ్ళందరినీ చూసేసరికి భయపడి నా అసలు నేను ఎత్తుకొని మొత్తం సెలబ్రేషన్ మొత్తం హోలీ మొత్తం ఎత్తుకొని ఏడ్చింది మధ్యలో కొంచెము. మళ్ళీ దిగమంటే కూడా దిగలేదు అనుకో, డాన్స్ చేయమంటే కూడా చేయలేదు. వీళ్ళు వచ్చేసి ఇక్కడ డాన్స్ చేస్తుంది కదా తను. అక్కడ మా ఫాలోవర్స్ అనమాట, మా 2 ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అనమాట. వచ్చి గుర్తుపట్టి ఫొటోస్ దిగి అందరం కలిసి డాన్స్ చేద్దామా అని అంటే వీళ్ళు ఫస్ట్ మాకు మొహమాటం కదా, ఫస్ట్ వీళ్ళు తెగ చేసేస్తున్నారు డాన్సులు. మొహమాటం కాదు కానీ అక్కడ డాన్స్ రాదు, మొహమాటం కాదు అక్కడ డాన్స్ రాదనమాట. సో మేము వెళ్ళింది 4 అయితే డాన్స్ చేసింది మాత్రం 2. ఎందుకనంటే ఒకరేమో వీడియోస్ తీస్తూ రీల్స్ తీస్తూ అటు ఇటు తిరుగుతూ అదే సరిపోయింది. ఇంకొకరికేమో డాన్స్ రాదు, మళ్ళీ డుగ్గుని ఎత్తుకునే ఉన్నారు అనమాట. అందుకే అక్కడ భయపడతారు డాన్స్ చేస్తే. సో మీరు ఆయన డాన్స్ చేసినప్పుడు కొంచెం క్లోజప్లో చూసి మీరు తరించండి, డాన్స్ రాదనమాట. సో వీళ్ళందరితో ఇంకా వీళ్ళు ఎట్లాగో చేయట్లేదు అని మేమే వెళ్ళి వీళ్ళతో చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే బాగా ఎంజాయ్ చేసింది నేనున్న జాను అనమాట. వీళ్ళు ఎట్లా అంటే చూసారు కదా, నాని బ్రో ఏమో వీడియో పట్టుకొని ఉన్నాడు మొత్తం. ఇంకా మావాడి దగ్గర అయితే డుగ్గు అస్సలు దిగలే. డుగ్గుకి మేము కలర్ పూస్తే నార్మల్గా ఉంది, ఏడవలే. కానీ మాకు కలర్ వేయమంటే మాత్రం అసలు కలర్ కూడా ముట్టట్లేదు, దిగమంటే దిగట్లేదు, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేయట్లేదు. అక్కడ వాటర్స్ ఉన్నాయి అంటే రెయిన్ డ్యాన్స్ ఉందనమాట, అక్కడికి వెళ్దామంటే అక్కడికి కూడా రావట్లేదు. అంతమందిని చూసరికి అది భయపడింది. నయం డుగ్గాడు పైన అసలు డుగ్గానికి ఏదైనా చిన్నగా అంటిందని ఏడుస్తుంది. అన్ని కలర్స్ వెళ్ళినా కూడా ఇప్పుడు అట్లా చేస్తుంటే మాకు పెద్ద ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చేది అసలు డైరెక్ట్గా. కానీ ఎండ అయితే చాలా అంటే చాలా ఎండ కొట్టింది, కానీ చల్లగానే ఉంది అక్కడ, ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే మేము మొత్తం వీళ్ళతో డ్యాన్స్ చేసినామా. ఇప్పుడు మా వాడిని చెయ్యిరా ప్లీజ్ రా అని అంటే మెల్ల వచ్చి నేను డ్యాన్స్ చేస్తాను. అంత లేదు, నేను ఫోర్స్ చేసిన దా చేసేదా అని వచ్చిండు. ఒక్కసారి ఆయన డ్యాన్స్ క్లోజప్ లుక్ వేసుకోండి. కాకపోతే ఒకటి ఏంటి అంటే ఆయనకు డ్యాన్స్ రాదని ఆయనకు తెలుసు, ట్రై చేసినా రాదు. ఎక్కడైనా చేయమంటే చెయ్యాడు, షై ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఎట్లాగో రాదు అందరు చూసి నవ్వుతారని. బట్ ఎప్పుడన్నా ఇట్లా ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళ భారత్లో కానీ డ్యాన్స్ చేయి ప్లీజ్ అని ఫోర్స్ చేస్తే రాకపోయినా కూడా ఏదో వచ్చి మేనేజ్ చేస్తాడు, నా కోసం వచ్చి చేస్తాడు. నాకు డాన్స్ రాదని ఎవరంటారు, నేను బీభత్సంగా చేస్తా డాన్స్. అవునా?
సరే ఈయన డ్యాన్స్ మీరు ఒక వీడియోలో చూసారు ఆల్రెడీ ఇలా బ్రదర్ పెళ్ళప్పుడు, అండ్ ఇప్పుడు ఈ హోలీ వీడియోలో కూడా చూస్తున్నారు కదా. నిజంగా చెప్పండి ఈయనకు డ్యాన్స్ వచ్చా రాదా అని ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి, వచ్చా రాదా అని. ఆల్రెడీ ఒక రీల్కి కామెంట్ వచ్చింది, అన్న డ్యాన్స్ సూపర్ అని. అది కామెడీలో వచ్చిందా సీరియస్గానే అన్నారో తెలియదు. నేర్చుకుంటున్న డ్యాన్స్ రాకపోయినా కూడా ట్రై చేస్తున్నా. దుగ్గు ఒక తుందని సాగు పెట్టుకొని డ్యాన్స్ చేయట్లేదు, అంటే డ్యాన్స్ చేసేదా అంటే నేను డుగ్గును ఎత్తుకున్నా, నేను ఎట్లా చేయాలి, డుగ్గు దిగమంట దిగుతలేదు అని అదొక సాగు పెట్టుకున్నాడు. లక్కీగా మా డుగ్గు అటు వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు ఖాళీ కదా, ఇప్పుడు సచిన టచ్ చేస్తున్నాడు అనమాట. ఎట్లా అంటే మనకు డ్యాన్స్ ఎందుకు రాదంటే చేస్తాడు, చేతులు బాగానే ఊపుతాయి, కాళ్ళు బాగానే ఊపుతాయి, బాడీ గెద్దలేదు అనమాట. భరతులలో అయితే కొంచెం ఏదో మేనేజ్. ఇప్పుడు మనం చేసే డ్యాన్స్ అదే కదా, మేము స్టెప్స్ నేర్చుకొని వేస్తున్నాం. ఇది అయిపోయింది చాలా అని పక్కా చేసిండు. ఇంకొకటి ఏంటంటే అక్కడ మా ఫ్యాన్స్ ఉన్నారనమాట, గుర్తుపట్టి ఫొటోస్ దిగారన్నాం కదా. కొంతమంది అబ్బాయిలు కూడా గుర్తుపట్టి పిక్స్ తీసుకున్నారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ ముందు డ్యాన్స్ చేస్తే ఎట్లా నాకు డ్యాన్స్ రాని తెలుస్తుంది, పరువు అవుతుందని కొంచెం ఆలోచించి అంటే డుగ్గు నట్టుకొని పక్క చూడు, అంటే డుగ్గు నట్టుకొని పక్క చూడు అట్లా చేసిండు కొద్దిగా. కొంచెం అట్లా అనిపించింది అనమాట. నా వీడియోసే కవర్ చేస్తూ ఉన్నాడు, నా డ్యాన్స్ వీడియోసే టోటల్గా వ్లాగ్ కవర్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు అంతే, ఇద్దరు వ్లాగ్ కవర్ చేస్తూ ఉంటే మేమిద్దరం మాత్రం వాళ్ళ దిగకుండా పిచ్చిలలాగా ఎగురుతూనే ఉన్నాం. సో ఫస్ట్ టైం ఒక సెలబ్రేషన్ని ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే వీళ్ళు వచ్చిరు కదా, ప్రతిసారి మేము ఇద్దరమే ఉంటుండే, ఇప్పుడు ముగ్గురం అయినాము, ఇప్పుడు ఐదుగురం అయినాం అనమాట. సో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఫుల్ ఆఫ్ ఎంజాయ్, ఇదంతా సూపర్గా అనిపించింది. ప్రతి ఫెస్టివల్ కూడా ఇట్నే జరుపుకోవాలని అనిపించింది. సో ఇప్పటి నుండి ప్రతి ఫెస్టివల్కి మేము అక్కడికి వెళ్ళడం కానీ, లేదంటే మేము వాళ్ళు ఇక్కడికి రమ్మనడం కానీ, ఇట్లా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా చేసుకుందామని అనిపించింది. ఫిక్స్ అయిపోయినాం. ఆ తర్వాత నలుగురం కలిసి ఒక తీన్మార్ డ్యాన్స్ చేసినాం. అట్లా జస్ట్ అట్లా వేరే వాళ్ళకి మొబైల్ ఇచ్చి తీసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వాళ్ళని ఒకరిని అడిగి మాకు అట్లా అంటే నలుగురం ఒక్కసారి చేయలేదు, చేస్తే ముగ్గురం చేస్తే ఒకరు వీడియో తీయడము, మేము ముగ్గురం చేస్తే మళ్ళీ ఒకరు వీడియో అట్లనే అయింది. సో ఒకరికి మొబైల్ ఇచ్చి మేము నలుగురం డ్యాన్స్ చేస్తాం తీయండి అని అంటే. ఇంకోటి ఏంటంటే మేము ఏ ఫెస్టివల్స్ కూడా చేసుకోము, ఎక్కడికి వెళ్ళము, అది మీకు కూడా తెలుసు. ఈ రీల్ పెట్టిన తర్వాత ఒక కామెంట్ కూడా వచ్చింది, హోలీ చేసుకున్నారా మీరు అని, షాకింగ్గా. అంటే మేము చేసుకోమని చాలా వీడియోస్లో చెప్పాం కదా, అందుకే మీరు హోలీ సెలబ్రేట్ చేసుకున్నారా అక్క, సో స్వీట్ ఆఫ్ యూ అని ఇట్లా కామెంట్ వచ్చిందనమాట. అండ్ మేము ఏది చేసుకోమో ఇక్కడికి వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము అంటే మాకు ఇక్కడ లోకల్లో ఎవరు తెలియదు, ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు ఎక్కువ. సో మేమే ఇద్దరం కాబట్టి మాకు ఇద్దరికి ఎటు వెళ్ళాలని అనిపించదు పాపను పట్టుకొని. సో అందుకే లైట్ తీసుకుందాం. మాకు లక్కీగా ఏంటంటే మేము ఎప్పటి నుంచో మీట్ అవుదాం అని అనుకుని లక్కీగా హోలీ కంటే 1 డే ముందు రోజే వీళ్ళు మా ఇంటికి వచ్చారనమాట. ఎప్పుడెప్పుడు అని అనుకున్నాం. సో ఫైనల్గా ఎట్లా కలిసాము, ఉన్నాము, ఈ హోలీ కూడా వస్తుంది అని చెప్పి ఈవెంట్కి వెళ్దామని చెప్పి అందరం కలిసి వెళ్ళాము. లేకపోతే మేము ఇద్దరం వెళ్ళే వాళ్ళం కాదు. సో నేను జాను అయితే అస్సలు ఆగలేదు, చాలా అంటే చాలా డ్యాన్స్ చేసాము. ఇంకా మా వాడు నా అన్నయ్య కొంచెం నార్మల్గా చేశారు. సో ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ మేము ఒక మ్యారేజ్కి వెళ్ళాము. ఈ హోలీ సెలబ్రేషన్స్ అయిపోయిన నెక్స్ట్ డే ఆ వ్లాగ్ కూడా ఇందులో రిలీజ్ చేస్తాము, అందరం కలిసి వెళ్ళిన వ్లాగ్. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో హోలీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి, ఇంటికి వెళ్దామని అనుకున్నాము. ఫైనల్గా అట్లా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాం అనమాట. సో అక్కడ మేము ఆ డీజే సౌండ్కి దానికి అసలు మేము ఎంత మాట్లాడినా కూడా మేము వినిపించలేదు అనమాట. మేము అక్కడ మాట్లాడుతున్నాం బట్ ఏమైతే వినిపించలేదు. ఫైనల్గా ఇంటికి వెళ్దామని బాగా చెప్పేస్తున్నాం, వ్లాగ్ ఎండింగ్ తీస్తున్నాం. 2 మొబైల్స్లో తీసాం కదా, ఇది వినిపించదని చెప్పేసి నేను మళ్ళీ మాట్లాడుతున్నాను అనమాట. సో బాయ్ అని చెప్తున్నాం. సో కంప్లీటెడ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. అంటే ఇంకా అక్కడ రన్ అవుతుంది, అయిపోవడం కాదు, బట్ మాకు ఎండగొట్టి పిచ్చి అవుతుంది అనమాట, అందుకే వెళ్ళిపోతున్నాం. జాను అయితే మొత్తం కింద పడిపోతా అన్నట్టుంది, నానైతే ఇంకొక 1 డే అయినా ఉంటా అన్నట్టు చేస్తున్నాడు. ఇక మావాడైతే పాపం డుగ్గును ఎత్తుకునే వరకే సరిపోయింది, అదేమో దిగుతలేదు, డ్యాన్స్ చేస్తలేదు. డుగ్గు చూడరా, డుగ్గు యో అన్నాడు, డుగ్గు యో అను. సో వ్లాగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి హెడ్ బార్ చేసి మంచిగా తినేసి హ్యాపీగా పడుకోవాలి. మా వాడు మాత్రం డ్యూటీకి వెళ్ళాలన్నమాట. సో గైస్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్, బాయ్, లవ్ యు ఆల్, లవ్ యు అందరికి హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, బాయ్ బాయ్ చెప్పు బాయ్.